అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా నా నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రావడం గత 2 రోజుల నుంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన గురించి, అదేవిధంగా నియోజకవర్గం గురించి మాట్లాడడం 2 పాయింట్లు నిన్న జరిగిన విషయానికి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా నెంబర్ 1, అంబాటి రాంబాబా లేదంటే సంబరాల రాంబాబా అందరూ అనేది ఈ మధ్యకాలం సంబరాల రాంబాబు అంటారు. మీ అందరికీ ఒక మీడియా సోదరుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సంబరాల రాంబాబు, అంబాటి రాంబాబుకి మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటికేమైనా గుర్తించినారా? ఏదైనా తేడా కనబడిందా? మీడియా సోదరుడు క్వశ్చన్కి ఆన్సర్ లేదు కదా, నేను చెప్తా చూడండి. అది కూడా మీకు ఎట్లా తెలుసు పాపము, నాకు తెలిసిన విషయాలు. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయాలు బయటపడినాయి, 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట అనేసి. అప్పుడు ఆయనది కటింగ్ ఎట్లుందంటే నల్లగా ఉండే జుట్టు. ఆ నల్లగా ఉన్న జుట్టుని అది బయటపడే లోపల 1 వారానికే తెల్లగా అయిపోయాడు జుట్టు అంతా. ఏమి అని ప్రశ్నిస్తే ప్రజలందరూ వయసు అయిపోయింది పాపం సంబరాల రాంబాబుకి, ఇంకా నా గురించి ఏం పట్టించుకోరు ప్రజలందరూ, దాన్ని మర్చిపోతారని చెప్పి వైట్గా తయారైపోయాడు సార్. వైట్గా తయారైనాడు కానీ బుద్ధి మారలే. అదే బుద్ధితోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అనురాకు నేను అనడం జరిగింది. మరి ఆ బుద్ధి మరి ఎందుకో సంబరాల సాంబరావు రాంబాబు మరి మతి సిమిల్స్ కోల్పోయినావా, లేదంటే ఎవరికైనా నీకు ప్రమోషన్ల కోసం ఏమైనా ఎవరికైనా మెప్పించాక నువ్వు చేసావా? నాకేం అర్థం కావడం లే. ఈ రాంబాబు చేసిన తంట అదే అంటారు చూడు, పల్లెల్లో అంటారు, దావంటి పోయే మారేమని ఇంట్లోకి తీసుకున్నాడు అనే పద్ధతి అంబరాల సాంబరావుకి ఇది వర్తిస్తుంది. ఊరుకునే దాన్ని లేపి తండ్రించుకుంటారంటారు చూడు, అది కూడా అంటది. ఎందుకంటే ముందు రోజు ఏమన్నాడు, రెడ్ బుక్ ఏమి నా కుక్కలు కూడా భయపడవు అన్నాడు. సెకండ్ రోజు ఏమన్నాడు, పెద్ద ఆయన తిట్టినాడు. నేను లోకేష్ అన్నకి ఒకటే అడుగుతున్నాను, లోకేష్ అన్న, ఈ సంబరాల రాంబాబుకి రెడ్ బుక్ ఏమో నా కుక్క కూడా భయపడి అన్నాడు, ఇప్పుడు పెద్ద ఆయన అన్నాడు. నాకు తెలంగా ఒకటి రవితేజ పిక్చర్ గుర్తొస్తుంది, జిందా తక తక జిందా జిందా అంటారు చూడు, అది గుర్తుంది మీరు ఉందా? విక్రమార్కుల్లో జిందా తక తక జిందా తక్క అంటారు చూడు, అది గుర్తొస్తుంది. దానికి ఆ రకంగా అంబరాల రాంబాబుకి చేస్తే బాగుంటుందేమో. మరి నిన్న అది జరిగిందో లేదో తెలియదు, కానీ ఒకవేళ జరగలేకపోతే ఇప్పుడు మాట్లాడిన మాట సంబరాల రాంబాబు మరీ మాట్లాడతాడు. లోకేష్ అన్న నీకు మొక్కి చెప్తున్నాను, అప్పుడన్నా ఈ జిందా తతక జిందా తతక అనేది వినిపిస్తే బాగుంటుందని మా లోకేష్ అన్నని నేను అడుక్కుంటున్నాను. కాబట్టి మా పెద్దలు కూడా అంటున్నారు, ఏదైనా ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు మీరు మామూలుగానే మాట్లాడండి, వాళ్ళకి వల్గర్గా మాట్లాడతాండి. నేను వల్గర్గా మాట్లాడలే, నేను మాట చెప్తున్నా, ఇది ఖచ్చితంగా ఇది పార్టీయాలి. ఎందుకంటే చాలామంది అది ఏదో ఒక రకంగా పోతున్నారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ కూడా మా లొకేషన్కి చెప్తాను, రేపు అసెంబ్లీలో కూడా చెప్తాను, జిందా తక్క అని ఖచ్చితంగా మాట్లాడాలందరికీ ఆ ట్రీట్మెంట్ అందియాలని చెప్పి నేను కోరుకుంటా. అదొక భాగమైతే అంబాటి రాంబాబు, సంబరాల రాంబాబు అది పక్కన పెడదాం. నిన్న నియోజకవర్గాల నుంచి పోటుమొగోళ్ళు వచ్చినారు. ఒక్క బీసీ పైన నిన్న మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్లో ఒక్క బీసీని ఎదుర్కొనేదానికి పొద్దుటూరు నుంచి రాజమల్లి ప్రసాద్ రెడ్డి, తాడపత్రి నుంచి పెద్దారెడ్డి, మరి అనంతపురం నుంచి వెంకటరామరెడ్డి, ఇక్కడ ఉన్న ఒక వెంకటరామరెడ్డి, ఇంకా ఎవరు వచ్చిన అందరూ వచ్చి ఒక బీసీని ఎదుర్కొనేదానికి ఏమన్నారు, ఒక్కొక్కరు
ఒక ఆయన రాజమౌళి పొద్దుటూరు ఆయన వచ్చినాడు. ఆయనేమో సినిమా డైలాగ్ లెక్క అంటున్నాడు. ఆడ 22,000 చిల్లరతో ఓడిపోయి మీ 11 సీట్లు మీరు అంటున్నారే అంటారు కదా. మరి 22,000తో ఓడిపోయినప్పుడు ఓడిపోయినాంలే, ఈడొచ్చి వెంకటరామరెడ్డి 7,000తో జయరాం గెలిచినాడు, అది మొగతనం కాదు, మా వెంకటరామరెడ్డే మొగతనం అంటాడు. మరి ఏ మొగతనం నాకేం అర్థం కాలే. అది ఏదో అంటాడు, ఈ బాక్స్లో ఉండేది ఫ్యాన్ అంట, ఈ బాక్స్లో ఉండేది 4-5 ఉండవంట. ఈ బాక్స్లో ఈ బాక్స్ ఆయన సంవత్సరానికి 365 రోజులు, అవునా? మరి సంవత్సరానికే లెక్కేసుకుందాం. ఇది సంవత్సరానికి 300 ఎన్ని రోజులు అయింది? 65 రోజులు. అయితే నేను ఒక సంవత్సరానికి 6 రోజులే నియోజకవర్గంలో, ఒక సంవత్సరానికి 6 రోజులు గుంటకల్ నియోజకవర్గానికి నా బంధువర్గం అయితేనే ఎడైనా పలకరించింటాను అనుకో. 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతుంది? నేను 30 రోజులు నా బంధువర్గాన్ని నేను పలకరించిన. నువ్వు ఎంత? 365 అంటే 359 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎన్ని రోజులు మనకి అందరికీ మీరు అందరూ లెక్కేసుకుని ఆయనకు చెప్పండి. ఆయన అన్ని రోజుల పరిపాలన నియోజకవర్గంలో చేసి కేవలం 30 రోజుల్లోనే వచ్చి చరిత్ర సృష్టించి ఓడిచ్చానయ్యా రాజమౌళి ప్రసాద్. నీకు అర్థమైందో లేదో తెలీదు, ఈ అర్థం చేసుకో. నువ్వు ఏదో మొగోడు అంటివి. మీకు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనుకునింటే మీరందరూ కూడా రాజకీయంగా అస్సలకి మీకు ఒక్క 2 వెంకటేశ్వర నామాల లెక్క 2 నామాలు తెల్ల నామాలు ఒకటి ఉన్నాయి 11, మధ్యలో ఒక ఎర్రనామం పెట్టింటే 111 అవుతుండే. మీరు కూడా ఎందుకు 111 పెట్టలేదంటే, మీరు వెంకటేశ్వర స్వామికి 5 సంవత్సరాల్లో మీరు మీ భక్తి మీరు ఏమనుకున్నారు ఎంకతో కానీ ఆ లడ్డు ప్రసాదాల పైన రకరకాలుగా అవంతులు వస్తున్నాయి. మరి ఆ రోజు మీకు శిక్ష, వెంకటేశ్వర స్వామి శిక్ష ఇచ్చిన దానికే 175 సీట్లకి 164 సీట్లు, అంటే కేవలం 11 సీట్లకి ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి మేము అందరినీ కన్నుతో చూసి మీకు 11 సీట్లకి ఇచ్చాడయ్యా రాజమౌళి. నువ్వు ఏదో ఎక్కడి నుంచి వచ్చి ఏదో సినిమా డైలాగులో ఆ డైలాగులో నీవు ఆ డైలాగులు కొడితే కాదయ్యా. ఆడ పెద్ద ఆయన వరదరాజు రెడ్డి 22,750 ఓట్లతో గెలిచాడు. మరి మీకు తెలుసో లేదో, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కన్ను దృష్టి పెట్టింటే 24లో మీకు 3 సీట్లు వచ్చేది. ఎందుకంటావా? మీరు మా కొంతమంది ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది జస్ట్ దగ్గరలో ఓడిపోయినారు. 3 నామాలు మిగిలేవి. మీకు ఇంకా 11 వచ్చినవి. ఇదంతా మీరు పక్కన పెట్టుకొని ఈ రాజకీయంగా అది కాదు, ఒక్కరిని ఎదుర్కొనేదానికి 5 మంది వచ్చి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఓడిపోయిన ఆయన ఏమంటాడు? ఈసారి 1,00,000 ఓట్లతో గెలుస్తానంటాడు. ఓరి నీ కాల ఆయన అది ఏదో అన్నప్ప రాజమల్లా, ఓరి నీ అమ్మ నేను ఓరి నీ అమ్మ, ఇది 359 రోజులు, ఇది వచ్చి కేవలం 5 రోజులే పనిచేసిండేది. ఓరి నీ అమ్మ, నేను 30 రోజులకే ఎమ్మెల్యే అయినాను. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెము మీరు ఉండండి. నేను మా పెద్ద ఆయన పోటీ వేడుకుంటున్నా, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఒక్క బీసీని కదిలించేదానికి 5 మంది కాకపోతే 10 మంది రాట్లే, 10 మందిని ఓడించే సత్తా ఈ గుమ్మనూరు జయరాంకు ఉంది. మా పెద్ద ఆయన రేపు 29 ఎన్నికల్లో నా దగ్గర గుంతకాలకు వచ్చి నా గురించి మాట్లాడినారే పెద్దలు, వాళ్ళందరూ రేపు 29లో క్యాండిడేట్లు అయితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన వెనక వీళ్ళు ఏడాడు ఉన్నారో నా మీద ఎవరు వచ్చి దండయాత్ర చేశారో వాళ్ళందరికీ కేవలం నేను మాట్లాడేది ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడతా. అప్పుడు మీకే ఆ రిజల్ట్ ఏమో, ఈ గుమ్మనూరు జయరాం రిజల్ట్ ఏమో ఆ రోజు చూపిస్తా. మా పెద్ద ఆయన ఇంటి పోతా 29 ఎన్నికల్లో నడుస్తూ మీ నియోజకవర్గంలో ఎంతమంది ఈ రోజు నా దగ్గరికి దండయాత్రకు వచ్చినారో ఆ దండయాత్రకి వస్తా. ఎందుకు తెలుసా?
ఆ రకంగా నేను అనేది. ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అయ్యా, మీరు అందరు కలిసి నాతో వచ్చేది కాదు. నా బీసీ సోదరులు అన్ని నియోజకవర్గంలో 1.5 లక్ష జనాభా నా బీసీ సోదరులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు ఏ నియోజకవర్గం వచ్చినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నా బీసీ సోదరులు 150 మంది ఉన్నారయ్యా. 1.5 లక్ష జనాభా ఉంది. దాంట్లో భాగంగా నేను జన్మనిచ్చిన వాల్మీకి సోదరులు నియోజకవర్గం అంతా ఎక్కడ చూసినా 50,000, 70,000, 80,000 చొప్పున ఉన్నారు. మీకు ఓడించేదానికి ఆ ఓటర్ సంఖ్య చాలు. నేను ఇక్కడి నుంచి ఒక్క ప్రచారము చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా బీసీలందరూ కలిసికట్టుగా మిమ్మల్ని ఓడిస్తే లక్షలు మీకు డిపాజిట్లు రావు. తర్వాత నేను ఒకవేళ కులానికి ఒకసారి నేను చెప్పినానంటే నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ప్రతి లో వాల్మీకి సోదరులు ఉన్నారు, చాలు వాళ్ళేసే మీరంతా పత్రం గ్యారెంటీ. ఇక్కడ అనంతపురం రెడ్డి కావచ్చు, తాడిపత్రి రెడ్డి కావచ్చు, పొద్దుటూరు రెడ్డి కావచ్చు, ఇంకా ఈ వగేరా వీళ్ళందరూ కూడా రేపు 29లో ఉండండి అయ్యా. ఒక పైన ఒక బీసీ పైన దండయాత్ర కాదు. మీకు రాబోయే రోజులు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పెద్ద ఆయన దృష్టి పెడతాడు. ఖచ్చితంగా మా లోకేష్ అన్న దృష్టి పెడతాడు. ఇప్పుడు ఏదో ఒక రాజమల్లి ఇంకో మాట అన్నాడు, రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం క్యాండిడేట్లు గెలిపించుకోవాలా, 10 ఎకరాలు అమ్మినా చింత లేదు, గెలిపించుకోవాలా అంటాడు. ఓరి నా సామిరంగా, ఇది మరి ఈ గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి తెలుసో లేదో నేను ఒక మాట అడుగుతున్నా. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు 24లో ఒక్కొక్క క్యాండిడేట్కి 30 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టినాడు. దాదాపు 30 కోట్లు అంటే 30 ఇంటూ ఎంత అవుతుందప్ప, 200 అనుకో, 200 ఇంటూ 30 కోట్లు, 6,000 కోట్లు ఖర్చు అయినాయి. రేపు 29లో జగన్మోహన్ రెడ్డి 6,000 కోట్లు కాదు కదా, 60 రూపాయలు కూడా ఈడు. మీరేమన్నా రాజమౌళి ఏమంటాడు, 10 ఎకరాలు అమ్మైనా క్యాండిడేట్లు గెలిపించుకోవాలా అంటాడు. అబ్బా భలే చెప్పావయ్యా రాజమౌళి, ఇది నీ మాట కట్టుబడి ఉండాలా. ఎవరు నువ్వు మాట్లాడవే, నీ పక్కన ఉండే లీడర్ అందరూ ఉన్నారు చూడు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ రేపు 29 కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మా వెంకటరామరెడ్డి కావచ్చు, 10 ఎకరాలు అమ్మించి ఎలక్షన్లో పోటీ చేపిస్తే అప్పుడు తెలుస్తుందయ్యా మీ సత్తా ఏమని. జగన్మోహన్ రెడ్డి 30 కోట్లు ఇచ్చి ఈరోజు రాండి అనేది కాదు, రేపు 10 ఎకరాలు అమ్మి దుడ్లు పెడతావు చూడు ఎలక్షన్లో, అప్పుడు తెలుస్తుందయ్యా మీ సత్తా ఏమనేది. రాజమౌళి వీటికొచ్చి ఆటికొచ్చి వీడు మాట్లాడేది కాదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, రేపు 29లో ఎన్నికలు వస్తాయి, అప్పుడు చూస్తామంట మీదో మాదో సైకిల్దో ఫ్యాన్దో తెలుస్తుందయ్యా మీ పార్టీకి. కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచన చేయండి. ఒక బీసీని మాట్లాడేటప్పుడు ప్రతి నియోజకవర్గంలో 1.5 లక్ష జనాభా బీసీలు ఉన్నాం. మేమంతా కన్ను ఎర్రగా చేస్తే డిపాజిట్లు కూడా కోల్పోతారు, తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఇలాంటిది ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు కానీ ఇంకోటి కానీ దగ్గర పెట్టి మాట్లాడుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హెచ్చరికన అనుకోండి, లేదంటే ఇంకోటైనా అనుకోండి. కాబట్టి ఏ దీనికైనా తెలుగుదేశం కానీ తెలుగుదేశం నమ్ముకున్న క్యాండిడేట్లు కానీ తగ్గేదే లేదు. రేపు 29లో చూస్తాం. రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు చూసినా అనంత వెంకటరామరెడ్డి అంటుంటాడు క్యాండిడేట్లని ఏదో నామినేషన్ వేపియడంట, వారిని నీ వాళ్ళు రేపొద్దు మా అభివృద్ధి చూశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందయ్యా. ప్రజలు అక్క చెల్లెమ్మలు అడిగితే ఓటు ఎవరికి వేసామంటే తెలుగుదేశం తప్ప, సైకిల్కి తప్ప మేము ఏమిటికేమో అంటారు. ఎందుకమ్మా అక్కమ్మ అంటే
4,000 రూపాయలు పింఛను, 6,000 రూపాయలు పింఛను, 10,000 రూపాయలు పింఛను, 15,000 రూపాయలు పింఛను తీసుకుంటే ఇంకెవరికే వెళ్ళన్నా అని ప్రజలు అంటున్నారమ్మా. ఇంకా మీకు ఓటు ఎట్లా పడుతుంది అయ్యా? రేపు స్థానిక దానికే మీ వాళ్ళందరూ తోక ముడుచుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళంతకు వాళ్ళే నామినేషన్ వేసేకి రారు. నువ్వేమో అంటావు, నువ్వు 10 ఎకరాలు అమ్మలేవు, జగన్ దుడ్లు లేడు. కాబట్టి ఇది వీటికే సమాప్తం. రేపు ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేసే హక్కు ఈ 5 కోట్ల ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరొకసారి 5 కోట్ల ప్రజలకి వేడుకుంటున్నా, అమ్మా 5 కోట్ల ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, ప్రజలారా, ఈరోజు అభివృద్ధికి 2 కళ్ళుగా చూస్తున్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఎక్కడ చూసినా, ఏ పల్లెల్లో చూసినా సీసీ రోడ్లు, డ్రైన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది అభివృద్ధి. కాబట్టి రేపు స్థానిక సమయంలో ఎన్నికల్లో తెలిసిపోతాం మీ సత్తా. ఇంకా రేపు 29లో మేము 5 పార్టీలు 3 పార్టీలు అంటారు. అవునయ్యా, ఈరోజు అభివృద్ధి కోసం మేము పార్టీల్లో చేయగలిపినాం. మీరు కూడా ఒకనొకప్పుడు మీరు టైఅప్ కాలేదా? అంటే అదొక్కటి, ఇది వేరేదా? సరే, అది ఎందుకులే, రేపు తెలిసిపోతుంది. కాబట్టి 5 కోట్ల ప్రజలకి ఎప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అండగా ఉండాలా. మనం అందరూ ఆయన ఉంటేనే ఈరోజు రాష్ట్రం బాగుంటుంది అనే దానికి 5 కోట్ల ప్రజలకి మా గుంటకల్ నియోజకవర్గం తరఫున అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.